ఎందుకు వచ్చిందంటే ఆడల్లా మజాక సిరిసిల్ల వచ్చేసింది. కానీ ప్రేమ అభిమానాలు కావాలి అని అంటే సిరిసిల్లాకి రావాల్సిందే. ఇక్కడున్న ఆడవాళ్ళకి నమస్కారం పెడితే చాలబ్బా. వీళ్ళ నవ్వుల్లో ఆ ప్రేమ అభిమానాలు కిలో లెక్కల టన్నులుగా బయటకు వెళ్తారు అబ్బా. ఇక్కడ సూపర్. సిరిసిల్లాలో ఉన్న మహిళలందరికీ ఆడవాళ్ళందరికీ సలాం అండ్ సెల్యూట్ కొడుతూ లెట్స్ స్టార్ట్ టుడేస్ ఆడాలా మజాకా. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ అప్. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు అందరూ వచ్చారు. మనం అందరం ఒకే హైట్ కుటుంబం వాళ్ళం. మనం పక్కన వాళ్ళని తల దించుకునేలా చేస్తాం, వాళ్ళు మన తల ఎత్తుకునేలా చేస్తారు కదా. అందుకే మనం చాలా గర్వంగా ఉండాలి. మన హైట్ ఏలాలి, మన హైట్ వర్దిల్లాలి. గట్టిగా మన హైట్, మా హైట్ మీ హైట్ కాదు, మన హైట్ వర్దిల్లుతుంది. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? స్నేహ గారు. వెరీ గుడ్. చాలా అందంగా రెడీ అయ్యారు. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. ఆలోచించుకుంటూ చెప్తున్నారు చూడండి, అది నాకు బాగా నచ్చింది. చాలా రెగ్యులర్ గా వెళ్తుంటాను, అందుకని ఆలోచించాను. చాలా రెగ్యులర్ గా బీటెక్ వెళ్తుంటారు? కాలేజ్ కి వెళ్తూ ఉంటాను. ఓహో, అంటే వేరే విధంగా రెగ్యులర్. థియేటర్ లో ఎక్కువ రెగ్యులర్ గా ఉంటారు, క్యాంటీన్ లో కూడా చాలా రెగ్యులర్ గా. మనకు ఫస్ట్ అది కావాలి కదా. మీ పేరండి? ప్రియదర్శిని. మీరేం చేస్తున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్, వాగేశ్వరి, కరీంనగర్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాలా మజాకా. మీ పేరండి? అనుష. మీరేం చేస్తున్నారు? బయోటెక్ అంటే బీటెక్. బి అంటే బయో కాదా? కాదు, బీటెక్ కాదు, బయోటెక్నాలజీ. నేను ఇప్పటివరకు బి అంటే బయో, టెక్ అంటే టెక్నాలజీ అని అనుకోని బయోటెక్ బీటెక్ అనుకోను. అలా అనుకోవడంలో తప్పలేదు, అందుకే యాంకర్ అయ్యాగా. అందుకే అలా అయ్యారు. మీ పేరండి? స్నేహ. మీరేం చేస్తున్నారు? బయోటెక్నాలజీ. మీరిద్దరు ఫ్రెండ్స్, కజిన్స్. చూద్దాం ఎవరు ఎక్కువ బలం ఉందో, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, డైలాగ్ మీ ఇష్టం. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి. డైలాగ్ చెప్పండి. క్లాస్ కి రాగానే ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నోట్స్ తీసి డేట్ వేసి ఏ టీచర్ రాసుకోమనగానే ఎస్ సార్ అని రాసుకుంటాడే ఆ స్టూడెంట్ అనుకున్నారా? బీటెక్ స్టూడెంట్ రా. నువ్వు డైలాగ్ చెప్పవా, లాండ్రీకి నీ బట్టలు ఇచ్చినా అర్థం కాలే. వెరీ గుడ్. కబాలీ డైలాగ్ ట్రై చేశారు, బాగా ట్రై చేశారు. నేను డైలాగ్. నువ్వు డైలాగ్ చెప్తానా? లాండ్రీ డైలాగ్ లాగా చెప్పకే. రెడీ, యాక్షన్. రే, డబ్బులు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, అంతే కానీ కొమ్ములు రాకూడదురా. రజనీకాంత్ గారండి అసలైన హీరో. అంటే రియల్ లైఫ్, రియల్ లైఫ్ రెండు లైఫ్ లో హీరో అంటే రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. జోకా డైలాగా? డైలాగ్. రెడీ, యాక్షన్. కొన్నిసార్లు రావడం లేట్ అవుతుంది కావచ్చు, కానీ ఆడోళ్ళ మజాక షోకి రావడం మాత్రం పక్కా. అది డైలాగ్ అంటే, అది మా పవర్ స్టార్ డైలాగ్ అంటే. రెడీ, నువ్వమ్మా? డైలాగ్, యాక్షన్. స్నేహ టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా ఉంటుంది. రవి షో నీదైనా పర్లేదు, మజాక మాత్రం మా ఆడవాళ్ళే. బోల్ తెరే బాప్ కో. స్నేహ ఆగయా. డాడీ, స్నేహ ఆగయా. ఏమన్నారు? ఏమనలే, ఆయన మాట వినిపించుకోలేదు. నువ్వు చెప్పమన్నావు కదా, చెప్పిన అంతే. వెరీ గుడ్. భయం, అట్లా భయం పెట్టింది మా డాడీ. భయం పెట్టిరా. ఇంట్రొడక్షన్ అయితే అయిపోయింది, పరిచయాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 90 సెకండ్స్ ఇస్తాను. ఒక టాపిక్ ఇస్తాను, టాపిక్ గురించి మాట్లాడతారు. కానీ ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడతారు. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఇద్దరికి నత్తి అని మాట్లాడతారు. ఓకేనా? మీ ఇద్దరు భర్తల గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి అనుష, నిన్న ఎక్కడికో వెళ్ళావంటగా? వెళ్ళానే, నిన్న చిత్రానికి వెళ్ళానే. చింతకాయ పులుసేం కాదు, నీ ముఖం వెళ్ళావే. నేను వెళ్ళానులే. మీ ఆయన నేను ఎక్కడికి తీసుకెళ్లాడంటే నీకేం తెలిసే మా ఆయన ఎక్కడికి తీసుకెళ్లరని? తెలియలే. మా ఆయన చాలా గొప్పవారు. నిన్న అడగగానే నాకు బోలుతో పెట్టాడే. మీ ఆయన అడగగానే బోల్తో పెడతాడే, మా ఆయన ఏకంగా బట్టలు కూడా ఉతికి పెడతాడే. అంత లేదు లేవే. మొన్న మా ఆయన అడగగానే
రవి కార్యక్రమానికి నన్ను తీసుకెళ్ళాడు తెలుసా? షో అన్నది రాసుకోరా సాంబా. మీ ఆయన ఓన్లీ రవి ఓన్లీ ఇంగ్లీష్ పదం రాసుకోరా సాంబా. రవి ప్రోగ్రామ్ ఇంగ్లీష్ రాసుకోరా సాంబా. ఏకంగా మా ఆయన రవి వాళ్ళ ఇంటికే తీసుకెళ్లాడే నన్ను. చాలతి మా చెప్పినావు లేవే నువ్వు. మీ ఆయన ఏం చేస్తాడే? మా ఆయన రోజు నాకు మల్లెపూలు తెచ్చి తల్లో పెడతాడే. ఏంటే మీ ఆయన ఈయనగా చేయించాడంటే ఇది ఎట్లా పడైందే? నీదెట్లుందే? నీది మొత్తం అంతా కోటిలో కొన్నట్టుంది. చాలా బాగుంది. మా ఆయన చాలా బంగారు. ఎంత బాగా చేశాడు నీకేం తెలుసే? నువ్వనుకుంటే సరిపోదే, బయట 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 అందరు అనుకోవాలి. కాదులేవే, మా ఆయన నిన్ననే నన్ను ఉద్యానవనంకి తీసుకెళ్లాడే. అయ్యో అంతేనా? మా 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 ఆయన 5 చుక్కలలో భోజనం చేపిస్తాడే నాకు. చాల్తి మా చెప్పావులే నువ్వు. స్టార్స్ మరి ఇంకేమంటారు? ఇంగ్లీషే కదా. చాల్తి మా చెప్పావులే నువ్వు. ఏం చెప్తామే, నీకేం తెలీదు అసలు. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నీకేమేం తెలుసే? సూపర్ టైం అయిపోయింది. సో టోటల్ గా మీరు 4 ఆంగ్ల పదాలు వాడారు. వద్దు, నాతోనొద్దు. 4 నేను లెక్క పెట్టా. 4 ఆంగ్ల పదాలు వచ్చాయి. మీరు 4 కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు వాడారనుకోండి, గిఫ్ట్ సీదా సల్లగా వాళ్ళ చేతిలో పెడతా. మగాళ్ళ గొప్పతనం కదా, ఇద్దరు తాగున్నారు, ఫుల్ తూలుతూ మాట్లాడాలి. భార్యల గొప్పతనం గురించి మాట్లాడండి. రెడీ యాక్షన్. మామ చాలా రోజులు అయిందిరా కలిసి. చెప్పురా నీ సంగతులు. చెప్పాలంటే మామ అసలు ప్రపంచంలో కన్నా గొప్ప వ్యక్తి ఎవరో తెలుసారా ఎవర్రే మామ? నా భార్య రా. నీ భార్య ఏవైతే? నా భార్య దేవత రా. నీ భార్య ఏవతే? నా భార్య శ్రీదేవి. నీ భార్య దేవత. నా భార్య శ్రీదేవి. నీ భార్య శ్రీదేవి ఏంటిదిరా? నా భార్య జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవతరా, అందుకే నా భార్య శ్రీదేవిరా. అమ్మా మీరు ట్రైన్ లో లేరమ్మా, తాగున్నారు. చెప్పినావు తీరా. నా భార్య మందు పోస్తదిరా నా కోసం. నీ భార్య మందు పోస్తే నా భార్య తాగుపిస్తదిరా మందు. నీ భార్య తాగిపిస్తదిరా. నా భార్య నాతో కూర్చొని తాగుతదిరా మందు. మందు తీసుకొస్తా. నా భార్య వైన్ షాప్ కెళ్ళి నా భార్య ఎంత మంచిదో నీకు తెలుసారా? అరే చక్కగుండురా, ఒక్క నిమిషం. అది వీడు చెప్పాలి వాడికి. చక్కగానే ఉన్నారా? మనకి రవి రోజు ఒక రవి నువ్వే రోజు చేసావురా. చల్లగా ఉంటావురా నువ్వు. అరే నిజంగా అబ్బాయి నీ భార్య మస్తుంటది. అరే నీ భార్యను మొన్న షాపింగ్ తీసుకెళ్ళారా? నేను తీసుకొచ్చినావు అన్ని కొనుక్కొని డిస్కౌంట్ అడిగింది అబ్బాయి నీ భార్య. అవునా? అయినా మేము ఉచిత దానికి పడం రాబాయ్. ఎందుకు రాబాయ్? అమ్మో తాగుతున్న మాట ఎంత దారుణంగా ఉంటుందా? సూపర్ టైం అయింది. వెరీ గుడ్. సో ఆంగ్ల పదాలు వచ్చాయి. అండ్ ఇంట్రెస్టింగ్ గా ట్రైన్ లో ఊగుతున్నట్టు మాట్లాడారు చూడండి, అది చాలా బాగుంది. కానీ తాగినట్టు మాట్లాడిన ఫ్లేవర్ కూడా వచ్చింది కాబట్టి ఈసారి గిఫ్ట్ మీకే. తాగుబోతలాగా మాట్లాడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. వీళ్ళ గిఫ్ట్ వచ్చింది. నో ప్రాబ్లం, మనకి 3rd రౌండ్ ఉంది, అక్కడ చూపెడదాం మన సత్తా. కానీ ఇప్పుడైతే 2nd రౌండ్ కలర్ఫుల్. కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న కలర్ఫుల్ చిలకల నుంచి నేను ఒక 4గురిని సెలెక్ట్ చేస్తా, ఒక టాస్క్ ఇస్తా. టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇస్తా. థ్యాంక్ యూ కూడా చెప్తా. ఆ కలర్ఫుల్ చిలకలో ఆ 4గురు ఎవరు అంటే సూపర్. 4గురు వచ్చేసారు. పేర్లు తెచ్చుకుందాం. మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి గారు. పద్మలత. పద్మలత గారు. సుజాత. సుజాత గారు. భానుశ్రీ. భానుశ్రీ. రెడీ. 4గురు కలిసి ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ మాకు చూపెట్టేసి వచ్చేయండి, దాని తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకే రెడీ? మ్యూజిక్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే. నిజంగా నిజంగా నువ్వు పెద్దనాన్ని ఈ వాక్ తోనే పడేసినావు కదా ఆ టైంలో.
లేదండి. లేదా పెద్దనాన్న గారి పేరేంటి? విద్యాసాగర్. మనం టీవీలో వస్తున్నాం కాబట్టి విద్యా గారికి ఏమైనా స్వీట్ కి ఏమైనా పంపించండి. హాయ్. హాయా హాయా సరే ఒక్కసారి ఐ లవ్ యూ ముద్దుగా ఏమని పిలుచుకుంటారు? ఏమండి అనిపిస్తారు అంతే. ఏమండి అనే ఒక చిన్న ఐ లవ్ యూ. ఏమండి ఐ లవ్ యూ. ఇప్పుడు వాక్ అయిపోయింది కాబట్టి టాస్క్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి టాస్క్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఏంటి? డైలాగ్ డెలివరీ. డైలాగ్ డెలివరీ, ఇంకా స్టైల్ 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 గుర్తొస్తుంది. రైట్, రజనీకాంత్ గారు అంటే స్టైల్ కాబట్టి ఇక్కడ మనం స్టైల్ గా ఒక వాక్ అండ్ ఈ టవల్ ఉంది కదా, ఈ టవల్ ని వాడుకుంటూ ఇది కండువా అనుకుందాం. ఇప్పుడు వస్తుంది ఆగండి. ఇట్లా పెట్టుకొని అలా వేసేసి సిగరెట్ నోట్లో పెట్టుకోవడం కాదు. ఇప్పుడు వస్తుంది స్టైల్ గా ఇది వేసేసి ఇప్పుడు వస్తుంది పెద్దమ్మ. ఇప్పుడు వస్తుంది. రెడీ? ఇదంతా కండువా ఇలా పట్టుకొని ముందుకెళ్ళేసి సిక్ 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 అని మీద వేసుకొని సిగరెట్ వేసుకొని వెలిగించి మళ్ళా అదే విధంగా వెనక్కి రావాలి రజనీకాంత్ గారి స్టైల్లో. రెడీ? ఇగో ఇది నీది, ఈ సిగరెట్ నాది, ఈ సిగరెట్ నీది. ఓకేనా? సిగరెట్ తప్పని పడాలి అట్లా. రెడీ, యాక్షన్. ఇదేమో వేసావు మధ్యలో అసలేదా స్టైల్. ఇప్పుడు వస్తుంది. వాక్ చేసి అక్కడికి వెళ్ళి ఆగి తిప్పండి. ఓకేనా? నేను అక్కడ సిగరెట్ అందిస్తా మీకు. రెడీ, మ్యూజిక్. ఓకే, బాగా చేసింది మా అక్క, బాగా చేసింది, సూపర్ గా చేసింది. రెడీ? ఏమండి ఫస్ట్ వాక్, స్టైలిష్ గా వాక్. రెడీ, యాక్షన్, మ్యూజిక్. నువ్వు ఇట్లా అట్లా నడవాలి. రెడీ, యాక్షన్, మ్యూజిక్. సూపర్ సూపర్. ఎవరో చేస్తా అన్నారు, మీరు చేస్తారా? షోరా? రండి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు, నేను కూడా చేస్తాను అని, అందుకే వచ్చారు మనతో పాటు. మీ పేరండి? శ్వేత గారు వచ్చారు. శ్వేత గారు, యాక్షన్, మ్యూజిక్.
సైడ్కి ఇలా ఒక్కటిస్తే ఇంకా సూపర్ గా ఉంటుండే. ఆల్మోస్ట్ సూపర్ గా చేశారు, అద్భుతంగా చేశారు నలుగురు కూడా. అందరు బాగా చేశారు, కానీ ఒక్కరు మాత్రం కొద్దిగా 0.1% కొద్దిగా బాగా చేశారు. ఎవరంటే కంగ్రాచులేషన్. ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక వీడికి అంతం అయిపోయింది. లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి రౌండ్ కి వచ్చేసాము. ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలుచుకున్నారు గిఫ్ట్? వాళ్ళకి ఇచ్చేసారు మీరు గిఫ్ట్, ఓకేనా? కానీ ఈసారి మాత్రం ఈ రౌండ్ మీదే, మీ సొంతం చేసుకోవాలి. చాలా సింపుల్ గేమ్. చూడ్డానికి నేను చెప్తుంటే టఫ్ అనిపించేమో, కానీ ఆడుతుంటే మీకే అనిపిస్తుంది ఇంత సింపుల్ గేమా, అబ్బా ఆడాలా మజాక, ఇలా నిరూపిస్తాం అని అంటారు మీరు. ఏం లేదు, ఒక్కొక్కరుగా నిల్చుంటారు. నిల్చున్నాక ఇక్కడ ఇంకో బాల్ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తారు. ఈ చెయ్యిని ఫోల్డ్ చేయకుండా ఇలా పెడతారు, ఇలా స్ట్రైట్. టఫ్ అనిపిస్తుంది అని చెప్పాను ఇంతకు ముందే చెప్తున్నప్పుడు. ఇలా బ్యాలెన్స్ చేసుకొని ఈ ఎల్బో ఫోల్డ్ చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేయండి, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ. 2 బాల్స్ ఆ బాస్కెట్ లో వేసేయండి 1 minute లో. వేసిన వెంటనే ఇక్కడికి వచ్చి ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకో పార్టిసిపెంట్ బయలుదేరుతారు. ఒక్క బాల్ మధ్యలో పడిపోయినా మీరు ముందుకెళ్ళి ఆ ఒక్క బాల్ వేసేసి రండి, అది కూడా కౌంట్ చేస్తారు. ఓకేనా? రెడీ? కానీ 2 బాల్స్ పెడితే మీకే అడ్వాంటేజ్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోల్డ్ చేయొద్దు, స్ట్రైట్ పెట్టు. ఫోల్డ్ చేయొద్దు, ఫోల్డ్ చేయొద్దు. అంత దగ్గరికి వెళ్ళి బాల్ బయట ఎత్తారేంటండి? ఇక్కడ 3, ఇక్కడ 2. సో టోటల్ గా 1 minute లో 5 బాల్ వేశారు. మీరు 6 బాల్ వేయండి, ఈజీగా గెలిచిపోతారు. ఈజీ కదా గేమ్. దీని ముందు అర్త్క్వేక్, సునామీ లాంటివి వచ్చినాయి కదా, ఇది టఫ్ అని అర్థమైందా? రెడీ చేసిన తర్వాతనే అర్థమవుతుంది ఏ లెవెల్లో ఉన్నాము అని. వచ్చేద్దాం. మీ టార్గెట్ 6 balls. వచ్చేయండి. టైం స్టార్ట్స్ నౌ. అయ్యా టైం అయిపోతుంది. ఎల్బో స్ట్రైట్. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేత వస్తావా, మసాలా అంటే తేలా మీఠా ముత్తే ఇస్తావా. సీపోర రావతన్న రయ్యా రయ్యా వస్తావా, ఓపోర బొమ్మన్నగా వచ్చిందరే పోతావా. జాగ్రత్త అయ్యమ్మా, బాల్స్ జాగ్రత్త. సో టోటల్ గా మీరు 5 balls వేశారు, వాళ్ళకి టార్గెట్ 6 balls ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక్క బాస్కెట్ లోనే 5, ఇంకో బాస్కెట్ లో 3, 8 వేసి ఆడాలా కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్ లో అద్భుతంగా ఆడాలా మజ్జాగా అనిపించుకున్నారు. సూపర్ గా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. ఈ రోజు సిరిసిల్లాలో ఎపిసోడ్ ఇలా అద్భుతంగా జరిగింది. ఫస్ట్ రౌండ్ లో మీరు, లాస్ట్ రౌండ్ లో మీరు, అండ్ సెకండ్ రౌండ్ లో మా రజనీకాంత్ గారు. సూపర్. సో అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఈటీవీలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఆడాలా మజాకా అంటూ ఈ రవిగాడు వస్తూనే ఉంటాడు. రేపు కొత్త ఊరు, కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఆడియన్స్. ఎవరు
ఏ ఊరు తెలుసుకోవాలనుకుంటే రేపు సేమ్ టైం కలుసుకుందాం అంటే నేను టేక్ కేర్ బై గుడ్ నైట్. అరే సిటీ